ISTQB foundation level sample question. Which work product can be used by an agile team to show the amount of work that has been completed and the amount of total work remaining for a given iteration? మనకి కింద ఇచ్చిన వర్క్ ప్రొడక్ట్స్ లో అజైల్ టీము ఏ మెథడ్ ని యూజ్ చేస్తారు అంటే ఎంత అమౌంట్ అనేది కంప్లీట్ అయింది, అలాగే ఎంత అమౌంట్ అనేది వర్క్ అనేది మిగిలి ఉంది ఒక ఐటరేషన్ లో అని చెప్పేసి అని అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఏ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది మనకి ఒక యూజర్ స్టోరీని డిసైడ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. యూజర్ స్టోరీ రెడీ అయిందా లేదా అని చెప్పడానికి సంబంధించింది అనమాట. ఇది యాక్సెప్టెన్స్ క్రైటీరియా కింద వస్తుంది అనమాట. సో ఇది ఫాల్స్ ఆన్సర్. సో ఆప్షన్ బి డిఫెక్ట్ రిపోర్ట్. డిఫెక్ట్ రిపోర్ట్ అనేది మనం టెస్టింగ్ చేసినప్పుడు ఎన్ని డిఫెక్ట్స్ అనేది ఫేస్ చేసామని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇది వర్క్ ప్రోగ్రెస్ ని చూపించదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి టెస్ట్ కంప్లీషన్ రిపోర్ట్. టెస్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అనేది మనకి ఒక ఐటరేషన్ లో టెస్టింగ్ అనేది నాకు ఐటరేషన్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనకి ఈ టెస్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఇందులో కంటిన్యూస్ వర్క్ ని చూపించరు అక్కడ. సో సి కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి బర్న్ డౌన్ చార్ట్. బర్న్ డౌన్ చార్ట్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. మనకి ఒక ఐటరేషన్ లో ప్రతిరోజు జరుగుతున్న వర్క్ ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది. ఎంత వరకు వర్క్ అయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అని చెప్పేసి డీటెయిల్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ లో కూడా అదే మెన్షన్ చేశాడు, ఎంత కంప్లీట్ అయింది అలాగే ఎంత వర్క్ రిమైనింగ్ ఉంది అని చెప్పేసి అని రిప్రజెంట్ చేసేది ఈ బర్న్ డౌన్ చార్ట్ అనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బర్న్ డౌన్ చార్ట్.